సాలిట్యూడ్, ఒంటరితనం. వెయిట్ ఎ మినిట్ ప్రోగ్రామ్ను వీక్షించడానికి ఆన్లైన్కి వచ్చినటువంటి మీకు ప్రభు పేరిట శుభములు కలుగునుగాక. ప్రియమైన వాళ్ళారా, మనకి ఒంటరితనం అంటే భయము, ఒంటరితనం అంటే ఇష్టం ఉండదు. చాలామందికి ఒంటరిగా ఉండటం, పడుకోవటం, వెళ్ళటం భయం. ఎప్పుడు మనకి పక్కనే ఇంగ్లీష్లో సైడ్ కిక్ అంటారు. అంటే పాత సినిమాల్లోని ఒరేయ్ అక్కడికి వెళ్ళి బాంబేసేరా అంటే వాడు వెళ్ళి బాంబేసి ఫోన్ చేస్తాడు, బాస్ బాంబేసేస్తాను బాస్, అది పేరు చెప్పలేదు నేను. అయితే దేవుని బిడ్డలారా, వాళ్ళని సైడ్ కిక్స్ అంటారు. అంటే చెప్పింది పాటించేవారనమాట. అలాగా ఎక్కడికి వెళ్ళినా ఒక సైడ్ కిక్ అవసరం అన్నమాట. ఏంటంటారా, చూసావా అని చెప్తే వాళ్ళు అవును బాస్, ఎంత బాగా చేశారు బాస్ అంటే వీళ్ళకి తృప్తి. తాన అనేవాళ్ళు ఉండాలి. అంతేకాకుండా ఒంటరితనం అంటే కొంతమందికి భయం. ఎందుకంటే ఏ దెయ్యాలు వస్తాయో ఏంటో అని. చాలా విచిత్రం ఏంటంటే దైవజనులతో వ్యవహరించినటువంటి దేవుడు ఎప్పుడూ కూడా వారు ఒంటరిగా ఉన్నప్పుడు వ్యవహరించారు. వెన్ దే వర్ అలోన్. అదే రీతిలో నాతో కూడా దేవుడు నేను ఒంటరిగా ఉన్నప్పుడే మాట్లాడారు. అయితే దేవుని బిడ్డలారా, ఈ ఒంటరితనమును యేసు ప్రభువారు కోరుకున్నారని కాదు, కానీ ఒంటరిగా ఉండి దేవునికి ప్రార్థన చేసి తదుపరి పరిచర్య చేశారు. మీరు కానీ మార్కు సువార్త 1వ అధ్యాయం 35-36 వచనాల్లో ఆయన పెందలకడే లేచి ఒంటరిగా వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉండెను, ప్రార్థన చేయుచూ ఉండెను. ఒంటరిగా ప్రార్థన చేశారు, పెందలకడే లేచారు. 2 మాటలు ఉన్నాయి అక్కడ. ఆయన పెందలకడే అంటే సూర్యోదయం కాకమునిపే చాలా తొందరగా ఇంకా చీకటిగా ఉండగానే లేచి ఏకాంతమైనటువంటి ప్రాంతాల్లోకి వెళ్ళి, ఏకాంతమైనటువంటి ప్రాంతాలు, నిర్మానుషంగా ఎవరో ఉండని ప్రాంతానికి వెళ్ళి అక్కడ ఒంటరిగా ప్రార్థన చేస్తూ ఉండెను. ఎవరికి ప్రార్థన చేశారు? తండ్రి అయిన దేవునికి. దేవుని బిడ్డలారా, ఆ ఒంటరితనాన్ని మనము వినియోగించాలి. ఎందుకు వినియోగించాలి అంటే, దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు, మనము దేవునితో మాట్లాడుతున్నప్పుడు ఏ డిస్టర్బెన్స్ లేకుండా ఫోన్లు పనిచేయవు. ఆ దినాల్లో ఫోన్లు లేవనుకోండి, మనుషులు ఎవరో మాట్లాడరు. కాఫీ తాగుతారా, లేకపోతే వేడి తక్కువగా ఉంది, వేడి ఎక్కువైపోయింది, ఇంకేం తింటారా, ఈరోజు భోజనం ఏంటి, ఈరోజు ఎక్కడికి వెళ్ళాలి, ఏ బట్టలు వేసుకుంటారు, ఏమీ ఉండవు. డాడీ ఫీజులు కట్టాలి ఉండవు. పిల్లల నుండి గొడవలు ఉండవు. భార్య భర్తలతో దగ్గర నుండి డిస్టర్బెన్స్లు ఉండవు. సమస్యలు ఏమీ కూడా తలపైకి ఎత్తవు. ఫ్రెండ్స్ ఎవరు ఫోన్ చేయరు. మీరు కూడా ఎవరికి ఫోన్ చేసి కొండలు చెప్పడానికి ఉండదు. కనుక ఏకాంతంగా ఉన్నప్పుడు, నిర్మానుష్యంగా ఉన్నప్పుడు, వెన్ దేర్ ఇస్ నో డిస్టర్బెన్స్ టు ద స్పిరిట్ అండ్ టు ద మైండ్, నీ మనసుకి నీ హృదయానికి కలవరం ఏమీ లేనప్పుడు దేవుడు మాట్లాడటానికి ఇష్టపడతారు. ఎందుకంటే నీ మైండ్ ఏకాగ్రతతో, నీ మనసు ఏకాగ్రతతో దేవుని వైపు చూస్తుంటుంది. లేకపోతే ఆ టైంకి అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి, ఇది చెయ్యాలి, అది చెయ్యాలి, అది లేదు, ఇది కావాలి, ఏమీ కూడా డిస్టర్బెన్స్ ఉండదండి ఒంటరిగా ఉన్నప్పుడు. కనుక యేసు ప్రభువారు ఏకాంతంగా తెల్లవారుజామున పెందలకడే లేచి ప్రార్థనకు వెళ్ళేవారు. ఈ ప్రార్థన మనుషులు ఎవరో వినకూడదు. ఎందుకంటే ప్రార్థనని విమర్శించేవారు ఉంటారు.
అది ఎందుకు చేస్తున్నారు, ఇది ఎందుకు అడగాలి, అలాగ అడగాల, అలా చెయ్యాలా, ఏంటి ఇంత పెద్ద ప్రార్థన? ఆ దీర్ఘకాలపు ప్రార్థన ఒంటరిగా చేసుకుంటే ఎవరు డిస్టర్బ్ చేయరు. అందుకే దేవుని బిడ్డలారా, నేను రాత్రిపూట లేచి నేను బయటకు వచ్చేసి హాల్లో లేకపోతే వేరే రూమ్లో కానీ మీకు ఎక్కడ స్పేస్ ఉంటే అక్కడ ఒంటరిగా ప్రార్థన చేయాలి. నేను అలాగే వచ్చేస్తే నేను ప్రార్థన చేస్తుంటే నా భార్య కూడా ఎప్పుడు లేస్తుందో తెలియదు, తను కూడా ఏకాంతంగా ప్రార్థన చేయటం నాకు తెలుసు. తన గదిలోకి తను వెళ్ళిపోయి ప్రార్థన చేస్తూ ఉంటుంది. ఏకాంతంగా ప్రార్థన చేయవలసినటువంటి అవసరము మన కొరకే డిస్టర్బెన్స్ లేకుండా ఉంటుంది. దేవుడు కూడా ఒక మెసేజ్ అందుతుంది, ఏమని, నాతో మాట్లాడటానికి నా బిడ్డలు అన్నీ కట్ చేసేసుకొని నాతో ముచ్చటించడానికి వచ్చారు అని ఆయన భావిస్తారు. దేవుని బిడ్డలారా, అందుకే ఏకాంతంగా ప్రార్థన చేయాలి. పోతే ఆఖరు పాయింట్ ఏంటంటే, ఇంకొకళ్ళు మన ప్రార్థన వింటే పొగుడుతారని ఇతరుల మధ్యలో అనుకుంటూ ఏడ్చుకునో, వాళ్ళు ఏమనుకుంటారో, మనల్ని ఎలా పొగుడుతారో, ఏం ప్రార్థన చేస్తున్నారండి అంటారేమోనని అందరి ఎదురుగుండా ప్రార్థన కోరుకుంటాం. రహస్య ప్రార్థన లేకుండా బాహాటముగా మనుషులకు మనం పరిచర్య చేయలేము. ప్రార్థన శక్తి అండి. ప్రేయర్ ఈజ్ పవర్. కానీ ద ప్రేయర్ ఇన్ సాలిట్యూడ్, ద ప్రేయర్ వెన్ యు ఆర్ అలోన్ విత్ గాడ్, దట్ ఈస్ పవర్ఫుల్. ప్రార్థన చేయండి. నా మినిస్ట్రీకి, నా పరిచర్యకి రహస్యము ప్రార్థన అండి. అందుకే ఏకాంతంగా ఉండి ప్రార్థన చేయండి. దేవుడు తప్పకుండా మీ ప్రార్థన ఆలకించి మీకు జవాబిస్తాడు. పరిశుద్ధుడ ప్రభా, మీకు వందనాలు, స్తోత్రాలు. నీ బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి ప్రభా. వారి ఏకాంత ప్రార్థనలో మీరు తోడుగా ఉండి నడిపించండి. ఆత్మదేవుడ, చెప్పసక్యం కాని మూలుగులు నీ బిడ్డలకి ఇచ్చి మీరు ఆ ప్రార్థనకి జవాబు దయచేయమని, ఆలకించమని మనం చేస్తూ ప్రార్థన నేర్పించమని ప్రభా, నీ లేఖనాల్లో రాయబడిన మాట, ఏకాంతంగా నాయన మేము ప్రార్థన చేయటానికి గదిలోకి వెళ్ళి తలుపు వేసుకుని ప్రభా, ద ప్రేయర్ డన్ ఇన్ వెన్ వీఆర్ అలోన్ గాడ్ విల్ లిసన్ అని ఏకాంతంగా చేసినటువంటి ప్రార్థన దేవుడు ఆలకిస్తాను అని వాగ్దానం చేసినటువంటి వాగ్దానమును పైకెత్తి ప్రభా, రహస్యంగా చేసిన దాన్ని నువ్వు ఆశీర్వదించి ఆ ఆశీర్వాదం మమ్మల్ని అనేక మంది ఎదుట నిలవబెట్టేస్తానని చెప్పారు కనుక ఇదిగో ప్రభా, నీ బిడ్డల ప్రార్థన ఆలకించి మీరు మహిమ పొందమని మా ప్రభువు రక్షకుడు యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.